తాగి రిలాక్స్ అవుతామని. ముఖ్యంగా మద్యం ప్రియులైతే సాయంత్రం సమయానికి చల్లని బీర్ తాగితే రోజంతా వచ్చిన అలసట తగ్గిపోతుందని భావిస్తూ ఉంటారు. అందుకే ఎండలు ఎక్కువగా ఉన్న రోజుల్లో వైన్ షాపుల దగ్గర బీర్ కోసం పెద్ద సంఖ్యలో జనాలు కనిపిస్తూ ఉంటారు. కూల్గా చిల్డ్ బీర్ తాగాలి అనుకున్న మందుబాబు బాటిల్ మూత ఓపెన్ చేయగా మండిపోతున్న ఎండలు బయట అడుగు పెట్టాలి అంటేనే శరీరం కాలిపోతున్నట్లు అనిపిస్తున్న రోజులివి. ఉదయం నుంచే సూర్యుడు మండిపోతూ ఉండడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వేడిలో చాలా మందికి ఒక చిన్న కోరిక మాత్రం తప్పకుండా ఉంటుంది. కాస్త చల్లగా ఏదైనా తాగి రిలాక్స్ అవుదామని. ముఖ్యంగా మద్యం ప్రియులైతే సాయంత్రం సమయానికి చల్లని బీర్ తాగితే రోజంతా వచ్చిన అలసట తగ్గిపోతుందని భావిస్తూ ఉంటారు. అందుకే ఎండలు ఎక్కువగా ఉన్న రోజుల్లో వైన్ షాపుల దగ్గర బీర్ కోసం పెద్ద సంఖ్యలో జనాలు కనిపిస్తూ ఉంటారు. అదే ఆలోచనతో నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఒక యువకుడు కూడా తన స్నేహితులతో కలిసి సాయంత్రం సమయానికి కాస్త చిల్ అవుదామని నిర్ణయించుకున్నాడు. రోజు మొత్తం పనిచేసి అలసిపోయి ఎండలో తిరిగి శరీరం వేడెక్కిపోయి ఉండడంతో చల్లగా బీర్ తాగితే కాస్త రిలీఫ్ వస్తుందని అనుకున్నాడు. అందుకే తన స్నేహితులతో కలిసి దగ్గరలో ఉన్న ఓ వైన్ షాప్కి వెళ్ళి కొన్ని చిల్డ్ బీర్ బాటిల్స్ కొనుగోలు చేశాడు. సాధారణంగా వైన్ షాపుల్లో ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉంచిన బీర్ బాటిల్స్ను తీసుకొని కస్టమర్లకు ఇస్తారు. అలాగే ఆ యువకుడికి కూడా చల్లగా ఉన్న బీర్ బాటిల్స్ ఇచ్చారు. బయట ఎండలు దంచుకొడుతున్న వేళ చల్లని బీర్ తాగితే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఆ యువకుడు మరియు అతని స్నేహితులు అక్కడి నుండి వెళ్ళి కూర్చున్నారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ బీర్ బాటిల్స్ ఓపెన్ చేసి తాగేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ యువకుడికి ఎదురైన అనుభవం మాత్రం పూర్తిగా ఊహించని విధంగా మారిపోయింది. బీర్ బాటిల్ను ఓపెన్ చేయడానికి ముందు అతను ఒకసారి బాటిల్ను గమనంగా చూశాడు. ఆ సమయంలో బీర్ లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించింది. మొదట్లో అది బీర్లో ఉండే సాధారణ బుడగలేమో అనుకున్నాడు. ఎందుకంటే బీర్లో గ్యాస్ ఉండడంతో బుడగలు కనిపించడం సహజమే. కానీ కాస్త గమనంగా చూస్తే లోపల ఉన్న దృశ్యం వేరేలా అనిపించింది. బుడగలలాగా కాకుండా ఏదో చిన్న చిన్న కణాలు కదులుతున్నట్టు కనిపించాయి. దీంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే బాటిల్ను కాస్త దగ్గరగా తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా చూశాడు. అలా గమనించి చూసిన క్షణంలోనే అతనికి గుండె ఆగినట్లయింది. ఎందుకంటే ఆ బీర్ బాటిల్ లోపల చెత్తా చెదరం మాత్రమే కాదు, చిన్న చిన్న తోక పురుగులు కూడా కదులుతూ కనిపించాయి. చల్లగా తాగేందుకు కొనుగోలు చేసిన బీర్ బాటిల్లో ఇలా పురుగులు కనిపించడం చూసి అతనికి ఒక్కసారిగా షాక్ తగిలింది. తాగేందుకు సిద్ధమైన బీర్ ఒక్కసారిగా అసహ్యంగా కనిపించింది. అతను వెంటనే బాటిల్ను పక్కకు పెట్టి తన స్నేహితుల్ని పిలిచాడు. ఇదొకసారి చూడండి అంటూ చూపించాడు. స్నేహితులు కూడా దగ్గరకు వచ్చి బాటిల్ లోపల చూసి షాక్ అయ్యారు. ఒక చిల్డ్ బీర్ అనుకుని తీసుకున్న బాటిల్లో ఇలా చెత్త పురుగులు కనిపించడం చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతసేపు వాళ్ళు నమ్మలేకపోయారు. నిజంగా ఇది బీర్ బాటిలేనా లేక ఇంకేదైనా ఉందా అన్నట్లు మళ్ళీ మళ్ళీ చూసుకున్నారు. కానీ ప్రతిసారి చూసినప్పుడు అదే దృశ్యం కనిపించింది. బీర్ లోపల చిన్న చిన్న పురుగులు కదులుతున్నాయి. ఈ విషయం చూసిన వెంటనే ఆ యువకుడు కోపంతో ఆ వైన్ షాప్ దగ్గరకు వెళ్ళాడు. బీర్ బాటిల్ను చేతిలో పట్టుకొని అక్కడ నిర్వాహకుల్ని ప్రశ్నించాడు. మీరు అమ్ముతున్న బీర్ పరిస్థితి ఇదేనా? ఈ బాటిల్లో చెత్త పురుగులు ఎలా వచ్చాయి? ఇది తాగితే మన ఆరోగ్యం ఏమవుతుంది అంటూ ఆగ్రహంగా అడిగాడు. అయితే అక్కడ నిర్వాహకులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లుగా స్పందించారని చెబుతున్నారు. మేమేం చేయలేం, మీరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చు అని తేలిగ్గా సమాధానం ఇచ్చారని బాధితుడు చెప్తున్నాడు. ఈ సమాధానం విన్న తర్వాత ఆ యువకుడు మరింత కోపానికి గురయ్యాడు. వినియోగదారుడిగా తాను కొనుగోలు చేసిన వస్తువు ఇలాంటి పరిస్థితిలో ఉండగా బాధ్యత తీసుకోవాల్సిన వారు ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడటం అతనికి నచ్చలేదు. వెంటనే తన మొబైల్ ఫోన్ తీసుకొని స్థానిక ఎక్సైజ్ సిఐ నజీర్కు ఫోన్ చేశాడు. ఫోన్లో జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాడు. బీర్ బాటిల్లో చెత్త పురుగులు ఉన్నాయని చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎక్సైజ్ సిఐ నజీర్ ఈ ఘటనను సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజమేంటో తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే సంబంధిత కంపెనీ లేదా సరఫరా వ్యవస్థపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం బయటకు రావడంతో స్థానికంగా పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా బీర్ తాగే వారిలో భయం పెరిగింది. ఎందుకంటే సాధారణంగా ప్రజలు ప్యాకేజ్ డ్రింక్స్ అంటే సేఫ్ అని భావిస్తారు. ఫ్యాక్టరీలో కఠినమైన నాణ్యత నియంత్రణతో తయారు చేస్తారని నమ్ముతారు. కానీ ఇలాంటి ఘటనలు బయటకు వస్తే ఆ నమ్మకం కాస్త తగ్గిపోతుంది. బీర్ బాటిల్ తయారీ సమయంలో ఎక్కడైనా లోపం జరిగిందా, లేదా బాటిల్స్ నిల్వ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదా, లేదా సరఫరా సమయంలో ఎక్కడైనా కలుషితమైందా అనే అనుమానాలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి.
ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇలాంటి ఘటనలు చాలా ప్రమాదకరం. ఒకవేళ ఆ యువకుడు బాటిల్ను గమనించకుండా నేరుగా ఓపెన్ చేసి తాగి ఉంటే పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవడం కూడా కష్టం. చెత్త లేదా పురుగులతో కలుషితమైన పానీయాలు తాగితే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బాటిల్ లేదా టిన్ డ్రింక్స్ తీసుకునేటప్పుడు ఒకసారి బాగా గమనించడం మంచిది. లోపల ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తాగకుండా ఆపాలి. అవసరమైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. నిర్మల్ జిల్లా బాసర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒక చిల్డ్ బీర్ తాగి రిలాక్స్ అవుదామని అనుకున్న యువకుడికి ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు మద్యం ప్రియుల్ని కూడా ఆలోచనలో పడేసింది. ఇప్పుడు చాలామంది బీర్ బాటిల్ తెరవడానికి ముందు ఒకసారి చూసుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇలా ఒక చిన్న సంఘటనలా కనిపించినా ఇందులో పెద్ద సందేశం ఉంది. వినియోగదారుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైంది. ఏ వస్తువైనా కొనుగోలు చేసినప్పుడు అది సురక్షితంగా ఉందా లేదా అనేది చూసుకోవడం అవసరం. అదే సమయంలో విక్రేతలు కూడా తమ బాధ్యతను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వినియోగదారుల నమ్మకమే వారి వ్యాపారానికి బలం. ఆ నమ్మకం దెబ్బతింటే తిరిగి పొందడం చాలా కష్టం.